ఉదయగిరిలోని బీసీ కాలనీకి చెందిన ఉపేంద్రారెడ్డి ఎంఎస్ ఉన్నత విద్యను అభ్యసించడానికి జర్మనీకి వెళ్లారు. గడిచిన 2 రోజులుగా అతనికి ఫోన్ చేయడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాకపోవడంతో కలవరపడ్డారు. అనంతరం అతని స్నేహితులను ఫోన్ ద్వారా సంప్రదించిన కుటుంబ సభ్యులకు పిడుగులాంటి వార్త అందింది. ఉపేందర్రెడ్డి హార్ట్అటాక్ తో మృతి చెందినట్లు స్నేహితులు తెలుపగా కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతి విషయమై అక్కడి వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, తాము సంప్రదించేంత వరకు విషయాన్ని తెలియపరచకపోగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పే సమాచారం అతని మృతి పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని కుటుంబ సభ్యులు వాపోయారు. తమ బిడ్డ కడచూపును తమకు కల్పించాలని వారు అర్థిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. కాగా ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫోన్ ద్వారా అతని తల్లిదండ్రులతో మాట్లాడి అన్ని విధాలా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. నిన్న అంటే అక్కడ ఇంకా పోస్ట్ మార్టం చేశానంట. ఇప్పటికి ఇంకా పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుందంట. అదే సార్ ఏమైందంటే ఇంకా పోయి ఉన్నారు, మనవాళ్ళే పోయి ఉన్నారు అనమాట. అక్కడ ఇక్కడ బంధువులంతా ఉన్నాడు. ఉన్నారు సార్, 3-4 దాకా ఉన్నారు. పంపించేవాళ్ళు ఉండవు, కానీ ఏంటంటే లేట్ ప్రాసెస్ కింద జరుగుతుందని. అది సరే సరే రవీంద్ర అని మన గుడినర ఇక్కడ జాబ్ చేస్తాం. సరే 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 సరే. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాతృ సమానురాలు, ప్రజా హృదయ నాయకురాలు, కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జన్మదిన శుభాకాంక్షలు. కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ, విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్, చౌకచర్ల టీడీపీ నాయకులు.